మా పరమ తండ్రి, గడిచిన దినమంతయు మీ కృపచేత మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఉంటున్నారు. అయ్యా, మరొక దినమును మాకు ప్రసాదించారు, ప్రాణములతో ఉంచారు. అనగా ఇవ్వబడినటువంటి దేహముతో పరలోకమునకు అర్హమైనటువంటి జీవితాలనుగా మలుచుకోగలిగేటువంటి మంచి అవకాశము ఇచ్చారని భావిస్తున్నాం. తండ్రి, ఆ ప్రయత్నములో మేము శ్రమపడుచున్నాం, అలసిపోచున్నాం, మానసికంగా శారీరకంగా నలిగిపోచున్నాం. ఈ నలింపు, ఈ శ్రమ, ఈ మా ఆయాసము, ప్రయత్నము పరలోక జీవితాన్ని సంపాదించుకోగలిగేటువంటి ధన్యతని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, తగిన ఏకాగ్రతతో మీ మాటలను ధ్యానించి, గ్రహించి, అర్థం చేసుకోగలిగేటువంటి మంచి నైపుణ్యమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ యొక్క సహాయం మా అందరి పట్ల ఉంచమని మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్యానల్లో ఉన్నటువంటి సహోదరులకి, సహోదరీమణులందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి వీడియోలు అందరూ ఆన్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నిసి, జనార్దన్, అలాగే చిరంజీవి, సుధలు మీ వీడియోలు ఆన్ చేసుకుంటే నేను అటెన్షన్ అవుతాను. ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి మీ అందరికీ శుభములు తెలియచేస్తూ దేవుని రాజ్యమునకు ముందున్నటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనము ఆలకిస్తున్నాం. దేవుని రాజ్యమునకు కావాలి అనుకున్నటువంటి వారు, కేవలము కావాలి అనుకున్నటువంటి వారు ముందుండరు. దేవుని రాజ్యమునకు కేవలం బాప్తిసం తీసుకున్న వారు ముందుండరు. వేషం మార్చుకున్నటువంటి వారు ముందుండరు. ఆదివారం నాడు ఆచారములో, అలవాటులో భాగంగా వెళ్ళినటువంటి వారు ముందుండరు. మరి ఎవరు ఉంటారు అని అంటే, గడిచిన జీవితము ఏదైనా అయి ఉండవచ్చుగాక. పాపులు లేదా పరిశుద్ధులు. కానీ ఒకసారి తప్పును తెలుసుకొని మారు మనసును పొంది పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత క్రీస్తు యేసును ధరించుకొని క్రీస్తు వలె నడుచుకుంటాను అని శపథం తీసుకున్న తర్వాత ఈ వర్తమాన భవిష్యత్తు జీవితము ఎలా జీవిస్తున్నాము
అనేటువంటి దాని మీద మనం పరలోక రాజ్యమునకు అర్హత కలిగి ఉన్నామా లేదా అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. గనుక పేరు గడించినటువంటి వారుగా ఉన్నటువంటి పరిసయ్యుల కంటే పాపి అని ముద్ర వేయబడినటువంటి ఒక జక్కయ్య పరిపూర్ణముగా మారినటువంటి వాడుగా ప్రభు యేసు చేత ఇతడు అబ్రహాము కుమారుడే, పరలోక రాజ్యము ఇతని గృహమునకు వచ్చి ఉన్నది అనేటువంటి వాగ్దానం పొందుకోగలిగాడు. రక్షణ ఈ గృహమునకు వచ్చి ఉన్నది అనేటువంటి వాగ్దానము పొందుకోగలిగి ఉన్నాడు. ఇది ఎంత గొప్ప విషయం! ఇది తప్పకుండా మనం గమనించుకోవలసినటువంటి విషయం. మార్పు అంటే అంత గొప్పగా ఉండాలి. జక్కయ్య తాననుకున్నంతగా మారటం కాదు, ప్రభువు కోరుకున్నంతగా మారాడు. ఇప్పుడు మనలో ఎంతమందిమి దేవుడు మారుమన్నంతగా మారాం? ఇప్పుడు మనకి ఇష్టమైనంతగా మారామా? దేవుడు కోరుకున్నంతగా మారామా? ఎవరికి వారుగా ప్రశ్నించుకోవాలి. నేనెంత మారాను అనేటువంటి విషయము మీ మనస్సాక్షిని మీరు అడిగితే అది చెబుతుంది. నిజమే, ప్రభు కోరుకున్నంతగా 100% మేము మారాం. మారిన జీవితాన్ని మా నడతలో కనపరుస్తున్నాము అని అనుకుంటే మీరు సంతృప్తిగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. లేదు, ఏ కోశాననైనా మీకు అది అనుమానము కలిగిస్తే, సంశయాన్ని కలిగిస్తే వెంటనే మీరు జాగ్రత్త పడాలి. మారవలసినంతగా మీరు మారగలగాలి. ఓకేనా? ఇక మీకంటే ముందుగా వేశ్యలను, సుంకరులను దేవుని రాజ్యమునకు ముందుగా ప్రవేశింతురు అనేటువంటి మాటల్లో సుంకరు గురించి మనం ఆలోచించాం. ఇప్పుడు వేశ్యను గురించి ఆలోచించుదాం. సుంకరే పాపి అనంటే వేశ్య మహాపాపిగా కనబడుతుంది. ఓకే, కాకపోతే సుంకరి ప్రజలను పీడించేటువంటి వాడుగా కనపడతాడు. పాపి తన సొంత దేహమునకే నష్టం కలగజేసుకునేటువంటిదిగా కనబడుతుంది. అయినా పాపి, ఇలాంటి ఒక పాపి సమరయ దేశములో ఒక ఆవిడ ఉంది. చాలామంది ఉండుంటారు, కానీ ఇక్కడ ఒక స్త్రీని గురించినటువంటి ప్రస్తావన చేయబడింది. యేసు ప్రభుల వారు యూదయ దేశంలో తిరిగాడు, గలిలయ దేశంలో తిరిగాడు, సమరయ దేశంలో తిరిగాడు. 3 ప్రాంతాలలో ఎక్కువగా పర్యటన చేశాడు. సమరయ ప్రాంతము గుండా వెళుచున్నప్పుడు యాకోబు గారు త్రవ్వించినటువంటి బావి యొద్ద ఒక సంఘటన చోటు చేసుకున్నది. ఏంటి అది అనంటే, యోహాను సువార్త
4వ అధ్యాయము 4వ వచనము నుండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనము నుండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. సమరయుల ప్రాంతములో సుకారు అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో యాకోబు గారు తరవించినటువంటి బావి ఒకటి ఉంది. ఆ బావి యొద్దకు యేసు ప్రభుల వారు వచ్చారు. జాగ్రత్తగా గమనించండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను అని తనకు తానుగా చెప్పుకున్నాడు. నేను ఎక్కడికి వస్తాను, ఎక్కడ తిరుగుతాను, ఎవరిని కలుసుకుంటాను అనంటే నశించిన వారిని, అనగా పాపులైనటువంటి వారిని అని దాని అర్థం. వైద్యుడు రోగులకు అవసరం, ఆరోగ్యవంతులకు అవసరం లేదు. అలాగే నేను పాపులకి అవసరము అని భావించాడు. కనుక ఒకనాడు రోగులు ఎక్కడ ఉంటే వైద్యుడు అక్కడికి వెళ్ళేవాడు. ఇప్పుడు సిస్టమ్ మారిపోయిందిలేండి. అలాగే ఒక బోధకుడు, ఒక ఆత్మ వైద్యుడు ఎక్కడికి వెళ్ళాలి అనంటే ఆత్మరోగములతో కొట్టుమిట్టాడుతూ మరణమునకు దగ్గరగా ఉన్నటువంటి వారి యొద్దకి వెళ్ళాలి. అలా వెతుక్కుంటూ జక్కయ్య యొద్దకి వెళ్ళాడు. సమూహము ఎంతో ఉండగా చెట్టు మీద కూర్చున్నటువంటి జక్కయ్యనే యేసు ప్రభుల వారు నేరుగా చూసి పిలిచారు. అలాగే సమరయులు అన్నప్పుడు వేలాది లక్షలాది మంది ఉంటారు. అలాగే ఈ సుకారు అనేటువంటి గ్రామము అన్నప్పుడు అక్కడ కూడా ఎంతోమంది ఉంటారు, వందల మంది. అలా లక్షలు, వేలు, వందలు అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి ప్రత్యేకంగా ఒక స్త్రీని కలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, ఏ స్త్రీ అంటే పాపపు స్త్రీని కలుసుకోవాలి, ఆమెతో మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన హృదయములను చదవగలిగేటువంటి వాడు మాత్రమే కాకుండా భవిష్యత్తును కూడా ఎరగగలిగినటువంటి వాడు కాబట్టి ఈ బావి యొద్దకి ఆ స్త్రీ వస్తుంది అనేటువంటి సంగతిని ఎరిగిన వాడుగా ముందుగానే ఆ బావి యొద్దకి అతడు వెళ్ళటం జరిగింది. వెళ్ళి దాహమవుచున్నటువంటి వాడి రీతిగా అక్కడ కూర్చున్నాడట. చూడండి, అక్కడ యాకోబు బావి ఉండను గనక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. ఆ ప్రయాణములో అలసిపోయి దాహం వేసినటువంటి వాడుగా అక్కడ కూర్చున్నాడట. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. ఇది భారతదేశ కాలమానము కాదు, ఇజ్రాయేలు కాలమానం. అక్కడికి మనకి కొంత వ్యత్యాసము ఉంటుంది. ఒక అర్ధగంట అటు ఇటుగా వ్యత్యాసము ఉంటుంది. ఆ కాలమానం ప్రకారము అక్కడ కూర్చొని ఉన్నాడు. అయితే సమరయ స్త్రీ ఒకతే
నీ ఒకతే ఒకతే ఒక్కటే అంటే ఆమె ఒక్కది మాత్రమే వచ్చిందనమాట. సమరయ స్త్రీ ఒక్కతే అంటే 12:30 గంటల వేళ మధ్యాహ్నం. సర్వసాధారణంగా వెనకటి రోజులలో గ్రామాలలో ఉండేటువంటి జనులు బావుల యొద్ద నీళ్లు తోడుకోవటం అనేటువంటిది ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక క్రమం, అంటే ఒక విధానం. ఇప్పుడు మోటార్లు వచ్చాయి, ఇంకా రకరకాలైనటువంటి సిస్టంలు వచ్చాయి, కానీ ఒకప్పుడు నీళ్లు బావిలో నుండి తోడుకోవటం లేదా నూతిలో నుండి తోడుకోవటం, దిగి ముంచుకొని తెచ్చుకోవటం లేదా మోట బావితో బకెట్ లోపలికి విడిచి తోడుకోవటం. ఈ నీళ్లు తోడుకోవటం అనేటువంటిది ఉదయము అలాగే సాయంత్రములు ఎక్కువగా ఉంటాయి. ఉదయం ఎక్కువగా ఉంటుంది, సాయంత్రం కాస్త ఉంటుంది. కానీ మధ్యాహ్నం అనేటువంటిది మధ్యాహ్నము కూడా తోడుకుంటారు, కానీ చాలా తక్కువగా, చాలా రేరుగా ఉంటుంది. అవసరాలకు తగినట్టుగా ఉదయము సాయంకాలాలు తోడుకుంటారు. మధ్యాహ్నం కూడా తోడుకోకూడదనేది ఏమి ఉండదు, కానీ తక్కువగా తోడుకుంటారు. అయితే ఈమె ఉదయం రాలేదు, సాయంకాలం రాలేదు, మిట్ట మధ్యాహ్నం వేళ ఒక్కతే వచ్చింది. కారణం ఏమై ఉంటుంది? ఒక వేశ్య పట్టపగలు బాహ్య ప్రపంచములో ప్రజలందరి మధ్య తనను తాను కనపరుచుకోవటానికి ఇష్టపడదు. చీకటి జీవితం కదా, పగలు బట్టబయలవటానికి ఇష్టపడదు. మధ్యాహ్నము వేళ నీళ్లు తోడుకోవటానికి వచ్చింది. వస్తే యేసు ఆమెను అడుగుచున్నాడు, నాకు దాహం వేస్తున్నది, దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. పిల్లరా, ఆ సమయమునందు శిష్యులు ఆహారమును కొనుక్కొని రావటానికి రేషన్ షాప్కి వెళ్ళారు, ఊర్లోనికి వెళ్ళారు. ఆయన ఒక్కడు మాత్రమే ఆ బావి యొద్ద ఉన్నాడు. ఆమె వచ్చిన తర్వాత నాకు దాహం వేస్తుంది, నీళ్ళిమ్మని అతడు అడిగితే ఆమె అంటున్నది, యూదుడవైనటువంటి నీవు సమరయురాలైనటువంటి నన్ను దాహమునకు నీళ్ళిమ్మని ఎలా అడుగుచున్నావు అన్నది. అంటే మామూలుగా మనం ఆలోచించుకుంటే, యూదుడు మనిషే, సమరయుడు మనిషే కదా, సమరయులు మనుషులే కదా. ఒక మనిషి మరొక మనిషిని నీళ్లు అడిగితే ఆమె అంత ఆశ్చర్యంగా సమరయులమైనటువంటి మమ్ములని నీవు నీళ్ళు ఎలా అడుగుచున్నావని ఎందుకన్నది? ఆమె యూదుడవైన నీవు ఎందుకు అడుగుచున్నావని ఎందుకన్నది అని అంటే, అప్పటికి యూదులలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, మేము పరిశుద్ధులం, సమరయులు అనంటే అన్యులు, పాపులు గనుక పాపులను మేము తాకకూడదు, పాపులు అంటరాని వారు, పాపుల యొద్ద మేమేమి తినకూడదు, త్రాగకూడదు అనేది అప్పటికి వాళ్ళలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. మరి నిజంగా
అలా యూదులు అంత ఖచ్చితంగా పరిశుద్ధులుగా ఉండేవారా అంటే అది ఇక వేరే విషయం. ఉంటున్నాము అని అనుకునేటువంటి వారు కానీ ఉండేవారు ఒకటి అర మాత్రమే ఉండేటువంటి వారు. అప్పుడు యేసు ప్రభుల వారు సమరయ స్త్రీతో అంటున్నాడు, సమరయులమైనటువంటి నన్ను దాహమునకిమ్మని అడుగుట ఎలా అని అన్నప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. మామూలుగా అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు అది, సాంగత్యము చేయరు. ఇప్పుడిప్పుడు కొంత మారినట్టుగా అనిపిస్తున్నది కానీ నిజంగా ఇంకా మారల. ఏంటి, గ్రామాలలో ఉండేటువంటి కాలనీలలోని ప్రజలతో ఊరివారు కలుసుకోవటానికి ఇష్టపడరు. కొంత మారినట్టుగానే మారి మళ్ళీ ఆగిపోయింది, తిరోగమనములకు వెళుతున్నదేమో అనిపిస్తుంది. కాలనీలో ఉండేటువంటి వారంటే మాలమాదిగోళ్ళు అని. ఈ మాలమాదిగోళ్ళను మనం ముట్టుకోకూడదు, వారి ఇంటిలో భోజనం చేయకూడదు, వాళ్ళ ఫంక్షన్లకి మనం వెళ్ళకూడదు, వెళ్ళినా కనబడి రావాలి, భోజనం చేసి రాకూడదు. ఒకవేళ వాళ్ళు అంతగా మాకు భోజనం పెట్టాలనుకుంటే మన ఇళ్ళల్లో మనకు నచ్చిన చోట వాళ్ళ ఖర్చుతోటి మనకు భోజనం పెట్టాలి. ఇక వారికి మనం భోజనం పెట్టాలంటే మనం భుజించిన తర్వాత వాళ్ళకు సెక్షన్ వేరే కూర్చుండబెట్టి పెడితే వారు తినేళ్ళాలి. ఇంకా ఇది ఉంది గ్రామాలలో, అంతటా కాకపోయినా కొన్ని చోట్ల తీవ్రంగా ఉంది. ఇది అంటే ఒక బ్రాహ్మణ, ఒక రెడ్డి, ఒక దొరలు, ఉన్నత కులాల వారు అని అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఇలాంటి విధానాన్ని కలిగి ఉన్నారు. అయితే అప్పటికి ఇది ఇంకా తీవ్రంగా ఉంది. ఆ రోజుల్లో ఒకప్పుడు మన తాతల కాలంలో మన ప్రాంతంలో తీవ్రంగా ఉండేది. అలాంటప్పుడు ఒక 2000 సంవత్సరాల క్రితం ఇది ఇంకెంత తీవ్రంగా ఉంటుంది ఈ జాడ్యం, అంత తీవ్రంగా ఉంది. అప్పుడు యేసు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నీవు దేవుని వరమును, నేను ఎవరిని అనంటే దేవుని వరాన్ని, నీ పేరట పంపబడిన వరమును నేను అని అన్నాడు. ఏమంటే కొన్ని రకాలైన జబ్బులు వస్తాయి, ఆ జబ్బులకి ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్లు 17 కోట్లు ఉంటుందట. మీరు అప్పుడప్పుడు వినుంటారు ఈ వార్త. 16-17 కోట్లు ఒక ఇంజెక్షన్ వాల్యూ. ఆ సూది వేస్తేనే అతడు బ్రతుకుతాడు, ఆ అబ్బాయి లేదా అమ్మాయి, లేదంటే చనిపోతాడు ఖాయం. దానికి ఇదిగో ఈ తారీఖు లోపు, ఈ నెల వ్యవధిలో, ఈ గడువు లోపల ఆ ఇంజెక్షన్ పడాలి. ఇప్పుడు ఆ గడువు లోపు అన్ని కోట్ల విలువ చేసేటువంటి సూది మందు దొరికింది అనంటే ఆ రోగి పాలిట ఆ మందు ఒక వరం, అంతే కదా. అలాగే ఇలాంటి పాపుల పేరట ప్రభుయేసు రావటము అనేటువంటిది ఒక వరం. ఎందుకంటే వారిని పరిశుద్ధులుగా చేస్తాడు, వాళ్ళను రక్షిస్తాడు, వారిని నిత్య జీవంలోనికి పంపిస్తాడు. గనుక నేను వరాన్ని అని పరోక్షంగా ఇక్కడ చెప్తున్నాడనమాట. నీవు దేవుని వరమును అనగా
నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు. అంటే నీ పేరట వచ్చినటువంటి వాడు నీ కోసము ఏర్పాటు చేయబడినటువంటి ఒక వరము అనేటువంటి విషయాన్ని నువ్వు ఎరిగితే నీవు నాకు నీళ్ళు ఇవ్వటం కాదమ్మా, నన్నే నీవు నీళ్ళు అడుగుతావు అని అన్నాడు. నీవే అడుగుతావు అని అంటూ ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అంటే నీవు అడిగితే అతడు జీవజలమును ఇస్తాడు అని అన్నప్పుడు జీవజలము అనేటువంటి పదము లోతు ఆమెకు తెలియలేదు. జీవజలము అనంటే ఏదో నీళ్ళంటే బ్రతకడానికి తాగుతాం కదా అన్నటువంటి ఆ కోణములో అంత చిన్నగానే ఆలోచించింది. వెంటనే బాబోయ్, ప్రతిరోజు పట్టపగలు ఎవరికి కనపడకూడదని ఇంత దూరం వచ్చి నీళ్లు తోడుకొని వెళ్ళటం అనేటువంటిది నాకు కష్టమవుతున్నది గనుక ఆ జలములు నాకు ఇమ్ము అని చెప్పి ఆమె అడిగింది. అంటే ఇక్కడ జీవజలము అనేటువంటి దాని గురించి ఇంకాస్త వివరణ ఇచ్చాడు ఆయన. ఇక్కడ గమనించినట్టయితే, మనం కిందికి వెళ్ళినట్టయితే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది. ఇప్పుడు నేనెవరో నీకు అర్థమవుతే నన్నే నీళ్లు నువ్వు అడుగుతావు అని అంటున్నావు. నీవేమో ఉట్టి చేతులతో ఉన్నావు. ఈ బావిలోని నీళ్ళేమో లోతైన స్థలంలో ఉన్నాయి. ఇది లోతైనది. చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును, నాకేలాగు పోస్తావు అని అడిగింది. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. ఇప్పుడు చేతాడు ఆ బొక్కెనతో తోడి మాకు పోయకపోయినా ఒకనాడు కష్టపడి బావిని త్రవ్వి ఈరోజు దాహమును తీర్చుకోగలిగేటువంటి అవకాశాన్ని యాకోబు గారు ఇచ్చారు మాకు. ఇప్పుడు ఆయన కంటే నువ్వు గొప్పవాడవా? నువ్వు బావిని తవ్వినవాడవు కాదు. పోనీ నీ చేతిలో చేతాడు బొక్కెన ఉంది అనంటే అది లేదు. నీవు నాకు నీళ్లు ఎలా ఇస్తావు, దాహాన్ని ఎలా తీరుస్తావు అని ఆమె అడుగుచున్నది. అంటే ఆమె యొక్క పర్సెప్షను ఒక కోణంలో ఉంది. యేసు ప్రభుల వారి యొక్క ఆలోచన, ఆయన ఉద్దేశం మరో కోణంలో ఉంది. ఇప్పుడు ఆమె వేలో ఆమె మాట్లాడుచున్నది, యేసు ప్రభుల వారి కోణంలో యేసు ప్రభుల వారు మాట్లాడుచున్నారు. ఇప్పుడు ఈ మాటలు ఒక దగ్గరికి వచ్చి కలవాలి. అందుకోసము యేసు ప్రభుల వారు చాలా జాగ్రత్తగా ట్రాక్లోనికి తీసుకొస్తున్నాడు విషయాన్ని. రైట్. ఆయన కంటే నువ్వు గొప్పవాడవా అని చెప్పి అతన్ని అడిగింది. అడిగినప్పుడు అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును, మా తాతయ్య తవ్వినటువంటి బావి గొప్పదే, మా తాతయ్య గొప్పవాడే. కానీ ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప బావి అయినా, ఎంతమంది దాహార్తిని తీరుస్తున్నదైనా నీళ్లు తాగిన ప్రతి వాడు మరలా దాహముగొనును. కానీ నేను ఇచ్చేటువంటి నీళ్లను త్రాగినటువంటి వాడు మరలా దాహముగొనరు అని అన్నాడు. ఇదేదో బాగుందే అని అనుకున్నది ఆమె. ఇప్పుడు మరలా దాహం అవుతే మరలా బావి యొద్దకు రావాల్సి వస్తుంది. ఇది నాకు ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇతడు జీవజలమును ఇస్తానంటున్నాడు, అవి తాగిన వాడు మరెన్నడను దప్పికొనడు అని చెప్తున్నాడు.
నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీట బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే ఏమనుకుంటున్నది అనంటే, ఈ నీళ్లు ఒకసారి త్రాగితే ఇక ఈ శరీరములో మరలా మరలా ఆ శరీర అవసరాలను తీర్చులాగున ఊరుతాయి అని అనుకుంటున్నది ఆమె. అంటే సర్క్యులేట్ అవుతాయి లోన, ఇక దాహం అవ్వదు, జీర్ణానికి మరలా ప్రత్యేకంగా నీళ్ళు తాగాల్సిన అవసరం ఉండదు అన్న కోణంలో ఆమె అర్థం చేసుకుని అప్పుడు ఆ స్త్రీ మాట్లాడుతున్నది. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా, ఇంత దూరము వచ్చి నీళ్లు చేదుకొని తోడుకొని వెళ్ళటం అనేటువంటిది నా వృత్తిగత జీవితాన్ని బట్టి నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మామూలుగా వృత్తి ఏదైనా కూడా పనిబడి బావి యొద్దకు వెళ్ళి తోడుకొని రావటం అనేటువంటిది ఎవరికైనా ఇబ్బందికరమైనటువంటిది. అలా మరలా తోడుకోవాల్సిన అవసరం లేదు అనంటే ఎవరైనా కూడా ఇమ్మనే అడుగుతారు. అలాగే ఈమె అడిగింది. అంటే అందరూ అడుగుతారు, అందరికంటే ఈమెకు ఇంకా ప్రత్యేకంగా అవసరం. అలా ఆ నీళ్లు దాహమునకిమ్మని అడిగింది. అడిగినప్పుడు 16వ వచనంలో, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఇదేం ఫిట్టింగు? ఇంతవరకు బాగా మాట్లాడాడు. నేను ఇచ్చినటువంటి నీళ్లు త్రాగితే మరెన్నడూ దాహం కొనరు అని చెప్పడం బాగుంది. సరే, ఇమ్మని అడిగింది. ఇస్తానన్నది ఈయనే కదా. ఇమ్మని అడిగింది. ఇమ్మని అడిగితే, నీ భర్తను తీసుకొని రా, అప్పుడు ఇస్తాను అంటున్నాడు. నీళ్ళకి భర్తకి ఏం సంబంధం? అదనమాట. నీ భర్తను తీసుకుని రమ్మనగానే ఆమె ఒక్కసారిగా కంగు తిని ఉంటుంది, షాక్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆమె జీవితం ఏంటో ఆమెకు తెలుసు. ఇప్పుడు భర్త అనేటువంటి మాట వచ్చేసరికి జీవితం బట్టబయలవుతుంది. గనుక ఒకసారిగా కంగు తిన్నటువంటి భయపడినటువంటి ఆమె యేసు ప్రభుల వారితో అతడికి ఏమీ తెలియదు అన్నట్లుగా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఏమంటున్నది? ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు అనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లు ఉండిరి అని అన్నాడు. నీ భర్తను తీసుకొని రానంటే నాకు భర్త లేడు అని అన్నది. నిజమే, నీకు భర్త లేడు, భర్తలు ఉన్నారు. 5 పెనిమిట్లు ఉండిరి. నువ్వు అబద్ధం ఆడలేదు, నిజమే చెప్పావు. నాకు పెనిమిటి లేడు అనంటే సింగులారిటీ గురించి మాట్లాడాడు అక్కడ. నిజమే, నువ్వు నిజమే, అబద్ధం ఆడలేదు. నీకు 5 పెనిమిట్లు ఉండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. పెనిమిటి కానివాడు ఆమెతో ఉన్నాడు అంటే అది అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అనంటే, ఇది ఒక అక్రమమైనటువంటి సంబంధము అని దాని అర్థం. అంటే 5 పెనిమిట్లు ఉండేవారు, ఇప్పుడు ఉన్నటువంటి వాడు అదనం. అంటే 6 ఆమె జీవితాన్ని కొనసాగిస్తున్నది అప్పటికి మాట్లాడే సమయానికి. ఓకే, రైట్. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనెను. పెనిమిటి కానివాడు ఆమెతో ఉండటం అంటే ఇది ఇప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సక్రమ సంబంధం కాదది, అక్రమ సంబంధము. అక్రమ సంబంధం. అప్పుడు
సత్యమే చెప్పితివి అని ఆయన అన్నప్పుడు, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అంటే నా జీవితపు రహస్యాన్ని నీవు బాహటముగా చెప్పగలిగావు, బట్టబయలు చేయగలిగావు అని అన్నప్పుడు ఆమెగా అర్థం చేసుకున్నది, ఆలోచన చేసింది. ఎన్నడూ ఇతని ముఖమును నేను చూడలేదు, ఇతడు ఈ ఊరివాడు కాదు. అలాంటప్పుడు నా జీవితపు లోగుట్టు ఇతడికి ఎలా తెలుసు? ఇది సాధారణమైనటువంటి వ్యక్తులకు తెలిసేటువంటి విషయము కాదు. ఇతడికి తెలిసింది, ఇతడు ఇలా మాట్లాడుచున్నాడు అంటే ఇతడు ప్రవక్త అయితే మాత్రమే ఇలా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అప్పటికి నీవు ప్రవక్తవు అని అన్నది. అంటే ప్రవక్త అని అన్నప్పుడు ఒక యోహాను ఎలాగో, అలాగే అంతకుముందు ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరెవరైతే మనం ప్రవక్తల గురించి మాట్లాడుకున్నామో అలాంటి ప్రవక్తలలో ఒక ప్రవక్తగా భావించింది. అంటే ఇంకా క్రీస్తుగా అంత లోతుగా గ్రహించలేదు. అప్పటి వరకు మామూలుగా ఒక నార్మల్ పర్సన్ అనుకున్నది, సాధారణ వ్యక్తి అని అనుకున్నది. ఇప్పుడు కాస్త ప్రవక్త అనేటువంటి అర్థము చేసుకోగలిగింది. ఇక ఆ తదుపరి ఇంకా మాట్లాడుచున్నాడు. ప్రవక్తవని గ్రహించుచున్నాను అని అన్నప్పుడు అని అంతటితో ఊరుకోలేదు. ఏమన్నది అనంటే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనను, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలననెను. ఏమంటే ఇప్పుడు ఆమె నీళ్లు చేదుకోవటం పక్కకు పెట్టింది, ఈయన దాహానికి అడిగిన విషయం పక్కకు పోయింది. ఇప్పుడు ముచ్చట్ల మీద ముచ్చట్లు పెరిగినాయి. చివరికి ఎక్కడ దాకా పోయిందంటే ఆరాధన దాకా వెళ్ళిపోయింది. అది యేసు ప్రభుల వారి యొక్క స్టైల్. దాహమునకి ఇమ్మని అడిగినటువంటి ఆయన ఆమెను దారిలోకి పెట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. రైట్. ఆ స్త్రీ ఆయనతో ఇప్పుడు ఆరాధన గురించిన ప్రస్తావన తీసుకొచ్చి, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని చెప్పినప్పుడు, అంటే మీద ఇంకా సందర్భాలన్నీ వచ్చాయి కదా, కొండల మీద ఆరాధించటం, యెరూషలేములో ఆరాధించటం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆమె అంటున్నది 15వ వచనంలో, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా. అంటే యేసు ప్రభుల వారు ఇక్కడ కొంచెం లెక్చర్ ఇచ్చాడు. లెక్చర్ ఇచ్చేసరికి, సరే నువ్వేదో చెప్తున్నావు, చాలా ముచ్చట్లే, బాగానే చెప్తున్నావు, కానీ మెస్సియా అన్నట్టు ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు సంపూర్ణంగా తెలియచేస్తాడు. ఇప్పుడు మాకు సగమే తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పుచున్నది కూడా నిజమే అయి ఉండొచ్చు, కానీ అది నిజమో కాదో ఇంకా లోతుగా ఆ మెస్సియా వచ్చినప్పుడు చెబుతాడు అని ఆమె చెప్పుచున్నది. అంటే పాపి అయినా సరే కొంత పరిజ్ఞానం ఆమెకున్నదండి, కొంత అవగాహన ఆమెకున్నది. అంటే కనీసం మెస్సియా అనేట ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు, వచ్చినప్పుడు సంపూర్ణంగా తెలియచేస్తాడు అనేటువంటి ఒక భావన ఆమెలో ఉంది. అంత మేరకు సంతోషించవచ్చు, గొప్ప విషయమే అని ఆమె అన్నప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఆమె జీవిత లోగుట్టు తెలియచేసినందులకి ప్రవక్త అన్నది, ఇప్పుడు మెస్సియా వచ్చినప్పుడు సంపూర్ణంగా తెలియచేస్తాడు అని అనగానే ఆ మెస్సియను నేనే అని యేసు ప్రభుల వారు అన్నారు. అన్నప్పుడు 27వ వచనం,
ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీలతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడిరి గాని నీకేమీ కావాలనని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడును అడగలేదు. ఎందుకంటే ఆయన సుపీరియర్ గనక ఆ స్త్రీతో మాట్లాడుచున్నాడంటే ఏదో రీజన్ ఉండి ఉంటుంది. వీళ్ళు అడిగే అంత స్థాయిలో ఉన్నటువంటి వారు కాదు, అడగాలని కూడా వారికి అనిపించలేదు. వారు ఆహారాన్ని సిద్ధపరచడం జరిగింది. ఆ స్త్రీ తన కుండ అక్కడ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, అంటే ఎప్పుడైతే ఈ మాటలన్నీ మాట్లాడాడో ఈ మాట్లాడినటువంటి మాటలను బట్టి ఆమెకు ఎక్కడో మదిలో అనిపించింది. ఏమని? ఇప్పుడు మేమందరము మాట్లాడుకుంటున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి మెస్సియాకు సంబంధించినటువంటి లక్షణాలు ఇతడిలో కనబడుచున్నవి. ఒకవేళ ఇతడే మెస్సియా కావచ్చేమో అని అనుకొని వెంటనే నీళ్లు తోడుకొని వెళ్దామని వచ్చినటువంటి ఆమె ఆ నీళ్లకుండా అక్కడ పడేసి ఊరిలోనికి పరిగెత్తిందండి. ఊరిలోనికి పరిగెత్తింది. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆమె వేశ్య కావచ్చు, కానీ ఆమెకు ఒక మనస్సు ఉంది. ఆమె చేస్తున్నది పాపం కావచ్చు, కానీ ఆమెకు ఒక పరిశీలన ఉన్నది. ఆ పరిశీలనలో భాగంగా ఇతడే మెస్సియ కావచ్చునేమో అని చెప్పి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా, అంటే మెస్సియా కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఎందుకంటే ముందే ఫిక్స్ అయింది కదా, నా చీకటి రహస్యాలన్నీ కూడా, నా చీకటి జీవితాన్నంతటినీ ఆయన బట్టబయలు చేశాడు. ఇది సామాన్యులకి సాధ్యం కానటువంటి విషయం. మీరు ఒకసారి వచ్చి, ఇదిగో నా జీవితం ఏంటో మీకు తెలుసు, నా జీవితాన్ని గురించి మొత్తంగా బట్టబయలు చేసినటువంటి ఒక వ్యక్తి ఇదిగో పలాని బావి యొద్ద ఉన్నాడు, మీరు వచ్చి చూడండి, మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా అతడేనేమో అని వాళ్ళతో చెప్పింది. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చి చుండిరి. ఈలోగా శిష్యులు, బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మామూలుగా వీళ్ళు కిరాణం షాపుకు వెళ్ళేటప్పటికీ ఆయన నీళ్లు తాగటానికి బావి మీద కూర్చున్నాడు కదా. అంటే ఇప్పుడు నీళ్ళు తాగుతాడు, మీ లోపు కిరాణం రేషన్ తీసుకొచ్చి వంట వండితే ఆయన భోజనం చేస్తాడు అనేటువంటి సాధారణమైన ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అయితే ఈలోపు ఆమెతో మాట్లాడాడు. ఆమె ఊరిలోనికి వెళ్ళింది, వారిని తీసుకురావటానికి వెళ్ళింది. ఈలోపు రేషన్కి వెళ్ళినటువంటి వీళ్ళు వచ్చి ఆహారాన్ని సిద్ధం చేసి భోజనం చేద్దురు రండి అని చెప్పి యేసుప్రభుని వాళ్ళని పిలిచారు. పిలిస్తే ఆయన అంటున్నాడు, ఏమనన్నాడంటే, మీకు తెలియనటువంటి ఆహారం నా యొద్ద ఉన్నది అని అన్నాడు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, మేము వెళ్ళిన ఈ గ్యాప్లో ఎవరైనా ఆయనకు కావలసినటువంటి ఆహారం తీసుకొచ్చారేమో అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఏమన్నాడు అంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పనిని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది అని అన్నాడు. అవునండి, ఏ చింత లేనటువంటి వాడికి ఈ ఆహారం తినటము, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా సుఖపడాలి అనేటువంటి ఆ చింత మాత్రమే ఉంటుంది. కానీ యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి చింత ఏంటి అనంటే, ఇలాంటి పాపులను రక్షించాలి, వారితో మాట్లాడాలి, వారికి ఆలోచన కలిగించాలి, మానసిక పరిపక్వతను తీసుకురావాలి, మార్పులోనికి తేవాలి, వారిని
పాపము నుండి మళ్లించి పరిశుద్ధులుగా చేసి నిత్య జీవానికి నడిపించాలి అనేటువంటి ఆ ధ్యాస అతనికి ఉన్నది గనుక. చూడండి, మనం ఏదైనా ఒక పనిలో నిమగ్నమైపోయినప్పుడు మనము అన్నపానీయములను గురించి ధ్యాస మరుస్తాము. అలాగే యేసు ప్రభుల వారి యొక్క ధ్యాస అంతా కూడా ఇలాంటి స్త్రీని, ఇలాంటి ప్రజలను ఎలా రక్షించాలి అనేటువంటి కాంక్షతో ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు గనక ఈ లోక సంబంధమైనటువంటి అన్నపానీయములను గురించినటువంటి ధ్యాస ఆయనకి అంతగా ఉండదు. ఇక ఆయనకు అన్నపానములు అనేటువంటి దాని విషయంలో ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది మనం ఆలోచించవచ్చు. 5 రొట్టెలను 2 చేపలను వేలాది మందికి భోజనం పెట్టినటువంటి ఆయన ఆహారాన్ని ఆయన సమకూర్చుకోగలడు. అది పెద్ద పాయింట్ కాదు. మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అన్నప్పుడు ఈయన ఆత్మ ఆహారము, ఆత్మదాహము అని అంటాం కదా, ఆ రకమైనటువంటి దృక్పథంతో ఈ మాట చెప్పడం జరిగింది. సరే, 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడును అను మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టంలో ప్రవేశించుచున్నారని చెప్పాను. అంటే ఈ మాట ఏంటి అని అంటే, ఇప్పుడు ఇలాంటి ఒక జక్కయ్య లాంటి వ్యక్తిని, ఒక సమరయ స్త్రీ లాంటి వ్యక్తిని, ఇంక ఇలాంటి వారు ఎందరినో మార్పులోనికి తీసుకొచ్చి ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నాడు. ఇక మీదట నుండి పరిచర్య చేయటం అనేటువంటిది సులభతరము అవుతుంది. అంటే ఒక మూలమును ఏర్పాటు చేస్తే ఆ మూలము నుండి మిగిలినటువంటి అనుసంధాన పనులు చేయటం అనేటువంటిది తేలిక అవుతుంది. ఇప్పుడు నేను విత్తనం వేశాను, మీరు కోత కోయగలుగుతారు అని ఆ సబ్జెక్టు గురించి చెప్పాడు. దాన్ని కొంచెం అది అంతవరకు మాత్రమే పరిమితంగా ఆలోచించండి. ఇప్పుడు స్త్రీ గురించే మనం ఎక్కువగా ఆలోచన చేయవలసి ఉంటున్నది. రైట్, మొత్తానికి ఆమె ఊరిలోనికి వెళ్ళింది, వారికి చెప్పింది. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు. చూడండి 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. ఏమండి, ఊర్లోనికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొస్తే వారొచ్చి ఆయన మాటలు విన్నారు. స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే ఆమె చెప్పినటువంటి మాటను బట్టి వాళ్ళు నమ్మారు. అయితే అంతటితో ఆగకుండా ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. నెంబర్ 1, ఒక పాపి ఏం చేసింది అనంటే యేసయ్య మాటలు విన్నది. విని ఏం అర్థం చేసుకున్నది అనంటే, ముందుగా ప్రవక్త అని అర్థం చేసుకున్నది, రెండవదిగా మెస్సియా అని అర్థం చేసుకున్నది. అర్థం చేసుకున్నటువంటి ఆమె కుతూహలముతో ఊరిలోనికి వెళ్ళింది. ఇదిగో నేను మెస్సియాను కనుగొన్నాను, అయితే మీరు వచ్చి చూడండి అవునో కాదో అని అన్నది. ఆమె చెప్పినటువంటి మాటను బట్టి వాళ్ళు నమ్మారు. నమ్మి ఆయన యుద్ధకి వచ్చారు. అంటే ఈమె సువార్త ప్రకటించింది. ఊరిలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఆ సువార్తను నమ్మినటువంటి జనులు ఆయన యుద్ధకు వచ్చారు. వచ్చి ఆయనతో నేరుగా మాట్లాడినటువంటి వారు ఏమంటున్నారంటే, 2 దినములు మా యుద్ధ ఉండుమని అడిగారు. అడిగితే ఆ 2 దినములు వారితో పాటు ఆయన ఉండి అనేక మాటలు బోధించాడు. ఏమని ఇక్కడ చూడండి, 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి, అదివరకే ఆ స్త్రీ చెప్పినటువంటి మాటలను బట్టి కొంతమంది నమ్మారు.
ఇప్పుడు యేసు నేరుగా మాట్లాడుటను బట్టి ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనిరి. అంటే ఆమె యేసుక్రీస్తును మెస్సియాని నమ్మింది, ఊరిలోనికి వెళ్ళి సువార్త ప్రకటించింది. వాళ్ళందరూ వచ్చారు, 2 దినములు ఉండుమని అడిగారు, 2 దినములు వారు ఆయనతో మాట్లాడాడు. అంటే 2 దినముల సెమినార్ జరిగింది, 2 దినముల సభలు జరిగాయి. అంటే పరోక్షంగా 2 దినముల సువార్త సభల కార్యక్రమానికి ఈ సమరయ స్త్రీ కారణమైంది. ఊరి వారందరూ, చివరి మాటలో ఏముందండి, చివరి మాటలో నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనిరి. అంటే యేసే రక్షకుడు, ఇదిగో రక్షకుడైనటువంటి యేసు మా కళ్ళ ముందు ఉన్నాడు అని నమ్మగలిగారు. అలా నమ్మగలుగులాగున ఎవరు కారకులయ్యారు అనంటే పాపి, ఒకనాడు పాపి అయినటువంటి ఆ స్త్రీ కారకురాలైంది. అంటే ఇప్పుడు ఆమె ఏం చేసింది? సువార్త ప్రకటించి పరిచర్య చేసింది. ఇప్పుడు 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 ఒక పాపి పరలోక రాజ్య సంపాదన చేసుకోగలిగింది. ఆమెలో వచ్చినటువంటి ఆ మార్పును మనం ఇక్కడ గమనించాలి. ఊరికనే కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళదు. మొదటిది, వెళ్ళినటువంటి ఆమె ప్రకటించదు, ప్రకటించినటువంటి ఆమె వారిని తీసుకురాదు కదా. ఇన్ని జరిగాయి అనంటే ఆ పాపి మారింది అని దాని అర్థం. ఇప్పుడు వేశ్య రక్షించబడింది. ఇప్పుడు సాధారణ ఈ పరిసయ్యుల కంటే, సద్దూకయ్యుల కంటే, ఈ మత జాడ్యము కలిగినటువంటి ఈ యూదులందరికంటే కూడా ఇప్పుడు ఈ స్త్రీ గొప్పది. గతము చీకటి కావచ్చు, ప్రస్తుతము ఆమె వెలుగు కలిగినటువంటి జీవితములో ఉన్నది. గనుక మనుష్యులు అంటే క్రీస్తు యేసుల వారికి ఎలాంటి వారు కావాలి అనంటే, ఇది ఒక జక్కయ్య లాంటి వారు కావాలి, ఒక సమరయ స్త్రీ లాంటి వారు కావాలి. జక్కయ్యలాగా పూర్తిగా మారాలి, సమరయ స్త్రీలాగా సువార్త ప్రకటించి జనులని రక్షణలోనికి నడిపించేటువంటి వారుగా ఉండాలి. ఇలాంటి వారు దేవుని రాజ్యమునకు ముందు వరుసలో ఉంటారు. అలాగే మనము కూడా ఒక జక్కయ్యను ఆదర్శంగా తీసుకోవాలి, ఒక సమరయ స్త్రీని ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడు దేవుని రాజ్యములో ప్రవేశించేటువంటి వారిలో మనం ముందు వరుసలో ఉంటాం. అంతేగాని విన్నామంటే విన్నాము, వెళ్ళామంటే వెళ్ళాము అన్నట్టుగా మనం ఉండకూడదు. వినిన మాట మన మదిలో పని చేయాలి, అంతగా మనం ఆలోచించాలి, అంతగా మనం ప్రభావితులము అవ్వాలి, అంతగా మనం మార్పు చెందాలి, అంతగా మనము మన యొక్క క్రియా జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడు దేవుని రాజ్యములో వడివడిగా మనము ప్రవేశించి ముందు వరుసలో ఉంటాం. లేదంటే వెనకబడిపోతాం. చివరికి ఆ వెనకబడ్డ మనము కాస్త అసలు ప్రవేశించకుండా ఉండిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కనుక అలాంటి పరలోకములో లేదా దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండేటువంటి వారముగా ఉండకుండా ప్రవేశించేటువంటి వారముగా ఉండాలి. ముందుగా ప్రవేశించేటువంటి వారముగా మనమందరము ఉండాలి. ఇక్కడ మనము జక్కయ్యని, సమరయ స్త్రీని రోల్ మోడల్గా చేసుకోవాలి. వారిని ఆదర్శవంతులుగా చేసుకొని వారి వలె మనము ప్రయత్నించాలి. మారు మనసు విషయంలోనైతేనేమి, పరిచర్య విషయంలోనైతేనేమి. ఓకేనా?
ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. మీ మాటలు విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మీ పిల్లల హృదయాలలో ఫలింప చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, జక్కయ్య వలె, సమరే స్త్రీ వలె మేము ఆలకించగలగాలి, గ్రహించగలగాలి, అర్థం చేసుకోగలగాలి. అంత ప్రభావవంతంగా మారగలగాలి, అంత గొప్పగా జీవించగలగాలి. యేసు ప్రభుల వారి ద్వారా ఆ వాగ్దానాన్ని మేము పొందుకోగలగాలి. నా ఇంటిలోనికి, మా ఇంట్లలోనికి రక్షణ రావాలి, మాకు రక్షణ రావాలి. ఆ వాగ్దానం మీ పిల్లలందరూ కైవసం చేసుకునేలాగున తగిన ప్రోత్సాహాన్ని మీరు దయచేయమని మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అయ్యా, ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి. పరసంబంధమైనటువంటి ఈవులని, ఆశీర్వాదాలని దయచేయండి. ఈ దినపు పనులలో మీరు తోడై ఉండండి. అయ్యా, ఆత్మీయ జీవితాన్ని, శరీర జీవితాన్ని సరి అయినటువంటి విధానంలో బ్యాలెన్స్ చేసుకోగలిగేటువంటి మంచి వివేకాన్ని, విజ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఆ చురుకుదనం మాకు కావాలి, ఆ తెలివితేటలు మాకు కావాలి, ఆ నైపుణ్యం మాకు కావాలి తండ్రి. దానంతటినీ మా అందరికీ ప్రసాదించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ ఒక జక్కయ్య వలె, ఒక సమరయ స్త్రీ వలె ప్రభు మనసును చూరగొని రక్షణ వాగ్దానమును పొందుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక.